ఇక భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఇరిగేషన్ అధికారులు ఏకంగా కార్యాలయంలోనే మందు సిట్టింగ్ వేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ కార్యాలయంలో మందు తాగుతున్నారని స్థానికుల సమాచారంతో బ్లూ కోట్ సిబ్బంది ఇరిగేషన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో మందు సీసాలు స్టఫ్ ఉన్నట్టు గుర్తించారు. ఇరిగేషన్ డీఈ భద్రునాయక్, ఏఈ కిషన్ మరొకరిని బ్రీత్ అనలైజర్ ఊదమంటే ఊదకుండా అక్కడి నుంచి తప్పించుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండమంటే కార్యాలయంలోనే మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. అమూల్య, మహబూబాబాద్ జిల్లాకు భారీ వర్ష సూచన వాతావరణ శాఖ చేసి ఉన్న క్రమంలో అక్కడ అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సింది పోయి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ కార్యాలయంలోనే మందు సిట్టింగ్ ఏర్పాటు చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. డోర్నకల్ మండలంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఆఫీస్ లో మందు సిట్టింగ్ అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో శాఖకు సంబంధించిన డిఈ, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నట్లుగా మనకు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో రెయిన్ అలర్ట్ కు సంబంధించి అంటే మహబూబాబాద్ జిల్లాలో గత ఏడాది భారీ వర్షాలు నమోదయ్యాయి. 40 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు అన్ని ఉప్పొంగాయి. ఆ క్రమంలో అక్కడ కొన్ని హై లెవెల్ బ్రిడ్జ్లు కూడా కూలిపోయిన పరిస్థితి. అంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మహబూబాబాద్ లో అనేక వాగులు ప్రవహిస్తూ ఉంటాయి. ముంపు ప్రాంతాలకు సంబంధించి అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు మద్యం మత్తులో తూగుతున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాన్నే మందు సిట్టింగ్ కు అడ్డాగా మార్చుకున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసిన సందర్భము బ్లూ కోట్ పోలీసులు అక్కడికి చేరుకున్న క్రమంలో అక్కడ మందు సీసాలు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి మందులోకి తినేటువంటి ఆహార పదార్థాలు కూడా అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి డిఈతో పాటు ఏఈని, ఇతర సిబ్బందిని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా ఆ కార్యాలయాన్ని మందు సిట్టింగ్ కు అడ్డాగా మార్చారన్నటువంటి అంశాన్ని అయితే స్థానిక సిఐ అయితే చెప్తా ఉన్నారు. బ్రీత్ అనలైజర్ చేయమన్నా బ్లూ కోట్ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్నా కూడా చేయకుండా వెళ్లిపోయారన్నటువంటి అంశాన్ని అయితే సిఐ చెప్తా ఉన్నారు. దాంతో పాటు కార్యాలయానికి తాళం కూడా వేయకుండానే వెళ్లిపోయారన్నటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా ఏదైతే భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ అయి ఉన్న క్రమంలో ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలను సురక్షితంగా ఉంచే విధంగా ఎక్కడ ఏ వాగులు ఉప్పొంగుతున్నాయి, ఏ విధంగా ప్రవాహానికి సంబంధించి అలర్ట్ చేయాల్సి ఉంటుంది ప్రజలను. గతంలో మనం చూసాము నెల్లికుదురు మండలం, మలిపేటతో పాటు ఇతర మండలాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రభావానికి గురైన సందర్భం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రావిరాల కావచ్చు, పురుషోత్తమయ్య గూడెం దగ్గర ఉన్నటువంటి ఆ గూడెం బ్రిడ్జ్ కూలిపోయిన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సీతారాం తండా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ గురైంది. అంటే ఇరిగేషన్ అధికారులు చాలా అప్రమత్తంగా ప్రజలను అలర్ట్ చేసే విధంగా ఉండాల్సింది పోయి ఇవాళ ఈ విధంగా అంటే రాత్రంతా డ్యూటీలు చేస్తున్నామని బయటికి చెప్పడము, అక్కడ చూస్తేనేమో ఆ మందు సిట్టింగ్ కు తీయడం. ఇదంతా స్థానికులు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈసరించుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.